నిజంగా జీవితం అనేది చాలా సింపుల్. మనం ఇచ్చేదే మనకు వస్తుంది. మనం మన గురించి ఏమనుకుంటున్నామో అదే మన వాస్తవమే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మన జీవితంలో జరిగే ప్రతి విషయానికి మంచిదైనా అది చెడ్డదైనా దానికి మనమే బాధ్యులం. నేను ఇది ఖచ్చితంగా నమ్ముతాను. మన మనసులో ఏం ఆలోచిస్తామో ఆ ఆలోచనలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. మనం ఆలోచించే ఆలోచనలు, మనం మాట్లాడే పదాలే మన అనుభవాల్ని సృష్టిస్తున్నాయి. మన పరిస్థితుల్ని మనమే సృష్టించుకుంటున్నాం. ఆ తర్వాత మనం నిరాశకు గురై దానికి అవతల వ్యక్తిని నిందించడానికి మన శక్తిని అంతా దారపోస్తాం. ఏ వ్యక్తికి కానీ ఏ స్థలానికి కానీ మనపై అధికారం చలాయించగలిగే శక్తి లేదు. ఎందుకంటే నిజానికి మనం మాత్రమే ఆ శక్తిని కలిగి ఉన్నాం. మనం మన మనసుని శాంతిగా సామరస్యంగా ఉంచుకుంటేనే, మన మైండ్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే మన జీవితంలో కూడా ఆ శాంతి, ఆ సామరస్యత, ఆ బ్యాలెన్స్ అనేవి చోటు చేసుకుంటాయి. మన గురించి, మన జీవితం గురించి మనం పెట్టుకున్న నమ్మకాలే మన వాస్తవాలుగా మారుతున్నాయని మీ అందరికీ తెలుసా? మనం ఏ అంశాలని ఆలోచించడానికి, నమ్మడానికి ఎంచుకుంటున్నామో ఆ ప్రతి ఆలోచన నెరవేర్చడానికి ఈ విశ్వం మనకు పూర్తిగా సహకరిస్తుంది. దీన్నే మరోలా చెప్పాలంటే మన అవచేతన మనస్సు మనం నమ్మడానికి ఎంచుకున్న విషయాన్ని నిజమని నొక్కి వక్కానిస్తుంది, ఆమోదిస్తుంది కూడా. నాకై నేను దేని నమ్మడానికి ఎంచుకున్నానో అది నా వరకు నాకు నిజమవుతుంది. మీరు మీ గురించి ఏం ఆలోచించుకోవాలని ఎంచుకుంటారో, మీ జీవితం గురించి మీరు ఎలా ఊహించుకుంటున్నారో అదే మీ వాస్తవంగా మారుతుంది. మనం మన గురించి ఏం ఆలోచించుకోవాలి అని అడుగుతారా? ఆలోచనలు అనంతం. ఈ సత్యం మనకి తెలిసినప్పుడు జనం నాతో ఎప్పుడూ గొడవ పడుతుంటారు అనే ఆలోచన మన దగ్గరికి రానియకూడదు. ప్రతి ఒక్కరూ నాకు ఎప్పుడు సహాయపడుతుంటారు అనే మాటే మనం చెప్పుకోవాలి. యూనివర్సల్ పవర్ అనేది ఎన్నడూ కూడా మనపై తీర్పులు చెప్పదు, విమర్శించదు కూడా. అది మనల్ని మనలా తీసుకుంటుంది. మనకున్న విలువలతోనే మనల్ని అంగీకరిస్తుంది. మన జీవితాలు మన నమ్మకాల్ని ప్రతిబింబిస్తాయి. జీవితం చాలా ఒంటరిగా, భారంగా గడుస్తోందని, మనల్ని ఎవరూ ప్రేమించడం లేదని మనం నమ్మదలుచుకుంటే అప్పుడు మన ప్రపంచంలో అంతటా ఆ భావనే కనిపిస్తుంది. కానీ మీరు ఆ నమ్మకాన్ని విడిచిపెట్టదలుచుకుంటే అద్భుతాలు జరుగుతాయి. మీరు ప్రేమ ప్రతి చోట ఉంది, నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరూ నన్ను ప్రేమిస్తున్నారు అనే భావనలోనే ఉండాలి. ఆ భావనని పదే పదే మీ జీవన సందర్భాల్లోనికి ఆహ్వానించండి. అప్పుడు అదే మీ జీవిత సత్యమవుతుంది. అప్పుడు మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. జీవితంలో అప్పటికే మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్న వ్యక్తులు మరింత ప్రేమగా చూసుకుంటారు. అప్పుడు మీలోని ప్రేమను ఇతరులకు సులభంగా వ్యక్తం చేయగలుగుతారు. మనం ఎవరం అనే విషయంగా మనలో చాలామందికి అమాయకపు ఆలోచనలు ఉంటాయి. జీవితం ఎలా గడపాలన్న విషయం కూడా బోలెడని కఠినమైన నియమాలు ఉంటాయి. మీ ఆలోచనల్ని కాదనడం కోసం ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరం ఈ క్షణంలో అత్యంత ఉత్తమంగా ఏం చేయగలమో అదే చేస్తున్నాం. నిజానికి మనకు మరింత బాగా తెలిస్తే, మనకి మరింత మంచి అవగాహన, విచక్షణ ఉంటే అప్పుడు మనం చేసే పనులు మరింత పొందికగా ఉంటాయి. మిమ్మల్ని మీరే తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీ జీవితంలో కొత్త మార్పులు, సానుకూల మార్పులు ఖచ్చితంగా వస్తాయి. మనం చిన్నతనం నుంచే మన గురించి మనం ఎలా ఫీల్ అవ్వాలో, జీవితం గురించి ఎలా భావించాలో మన చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని చూసే నేర్చుకుంటాం. మన గురించి, మన ప్రపంచం గురించి మనం ఎలా ఆలోచించాలో నేర్చుకునే మార్గం ఇదే. అశాంతి, భయం, కోపం ఉండే వ్యక్తులతో కలిసి జీవిస్తే మనం కూడా భయపడుతూనే ఉంటాం. అప్పుడు మనం కూడా మన గురించి, మన ప్రపంచం గురించి చాలా ప్రతికూలమైన ఆలోచనలే చేస్తూ ఉంటాం. నేనెప్పుడు ఏ పని సరిగ్గా చేయను, అది నా తప్పే, నాకు కోపం వస్తే నేను చాలా చెడ్డవాడిని. ఇలాంటి నమ్మకాలు పెంచుకుంటే అవి మీ జీవితాన్ని చిన్న భిన్నం చేస్తాయి. మనం పెరిగి పెద్దయ్యాక మనం మన చిన్నతనంలో ఎలా ఉండేవాళ్ళమో ఆ భావోద్వేగ వాతావరణాన్ని తిరిగి సృష్టించే ధోరణిని కనబరుస్తాం. ఇది మంచిదని కానీ, చెడ్డదని కానీ, సరైనదని కానీ, తప్పని కానీ చెప్పలేం. ఇది మన లోపల ఉన్న మనకు మాత్రమే తెలిసిన ఇల్లు. మనం మన అమ్మా నాన్నలతో ఎలాంటి వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి ఉండేవారమో వాటినే మనం రీక్రియేట్ చేస్తాం. మన అమ్మా నాన్నల మధ్య ఎలాంటి అనుబంధం ఉండేదో అలాంటి అనుబంధమే మన లైఫ్ పార్ట్నర్తో కలిగి ఉంటాం.
మీ ప్రేమికుడు కానీ మీ యజమాని కానీ మిమ్మల్ని తల్లిలా తండ్రిలా ప్రేమించిన సందర్భాలు ఎంత ఎక్కువగా ఉన్నాయో ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మన ఆలోచనల్ని మనమే ఎంచుకుంటున్నాం. మనం ఒక ఆలోచనను అలవాటుగా చేస్తూ పోతాం. చివరికి మనం ఆ ఆలోచనను ఎంచుకున్నట్లుగా అనిపించదు, కానీ అదే మన అసలు ఎంపిక. కొన్ని ఆలోచనలు చేయడానికి మన మనసు నిరాకరిస్తుంది. మీరు మీ గురించి ఒక పాజిటివ్ థాట్ ఆలోచించడానికి మీ మనసు తరచుగా ఎంతగా నిరాకరిస్తుందో మీకు తెలిసే ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు మీ గురించి నెగిటివ్ థాట్ కూడా రాకుండా చేసుకోవచ్చుగా. మనల్ని మనం ఎంతగా ద్వేషించుకుంటామో, అపరాధులుగా పరిగణించుకుంటామో మన జీవితాల్లో సుఖశాంతులు అంత తక్కువైపోతాయి. ఆత్మద్వేషం, అపరాధ భావం మనలో ఎంత తక్కువగా ఉంటుందో మన జీవితం ఏ స్థాయిలోనైనా అంత మెరుగ్గానూ ఉంటుంది. మన మీద మనకి నమ్మకం లేకపోవడం, నేను ఏ పని సరిగ్గా చేయలేను అనుకోవడమే అసలు చిక్కు. మనం తరచుగా నేను ఏ పని సరిగ్గా చేసి ఏడవను, లేదా నాకు దీనికి అర్హత లేదు అని మనల్ని మనమే కించపరుచుకుంటూ ఉంటాం. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? మీరు కూడా తరచుగా నేను ఏ పని సరిగ్గా చేయను అని చెప్పడం కానీ, లేదా ఆ భావనను సూచించే అనుభూతి చెందడం కానీ జరిగిందా? అయితే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఏ పని ఎవరి కోసం చేయాల్సి ఉందని అనుకుంటున్నారు, ఎవరి ప్రమాణాల ప్రకారం చేయాల్సి ఉందంటారు. ఈ రకమైన నమ్మకం మీలో చాలా బలంగా ఉంటే అప్పుడు మీరు ప్రేమగా, సంతోషంగా, సంపన్నవంతంగా, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎలా సృష్టించుకోగలరు? మీ మెయిన్ సబ్ కాన్షియస్ బిలీఫ్ నిరంతరం దీనికి విరుద్ధంగానే ఉంటుంది. ఆ రెండు కొసల్ని ఏ విధంగానూ మీరు కలపలేరు, ఎందుకంటే మీరు ఎప్పుడో ఎక్కడో త్రోవ తప్పారు కాబట్టి. గతం పట్ల మన వైఖరిని మార్చుకోగలం. గతం ముగిసింది, పూర్తయింది. మనం ఇప్పుడు దాన్ని మార్చలేం, కానీ మనం గతం గురించి మన ఆలోచనలను మార్చుకోగలం. గతంలో ఎవరో ఎప్పుడో మనల్ని గాయపరిచారని ప్రస్తుత క్షణంలో మనకు మనంగా గాయపరుచుకోవడం ఎంత మూర్ఖత్వం. గతం నుంచి విముక్తి పొందాలంటే క్షమించడానికి ఇష్టపడాలి. మనం గతం నుంచి విడుదల పొందాలంటే మనం క్షమించడానికి ఇష్టపడాలి. మనతో సహా ప్రతి ఒక్కరిని క్షమించాలి. ఎలా క్షమించాలో మనకు తెలియకపోవచ్చు, కానీ మనం క్షమించాలనుకుంటున్నా క్షమించడానికి సముఖంగా ఉన్న హీలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మన హీలింగ్ ప్రక్రియ కోసం మనం మన గతాన్ని వదిలేసుకోవడం, అందరిని క్షమించడం అత్యవసరం. నేను కోరుకున్న విధానంలో నువ్వు ఉండనందుకు నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను క్షమించాను, నేను నిన్ను విడుదల చేశాను అని అనుకోండి. మనసులో ఈ విధంగా దృఢ నిశ్చయంతో అనుకుంటే చాలు, మీకు గతం నుంచి విడుదల కలుగుతుంది. మీ జీవితంలో మీకు అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవడం మొదలుపెట్టాలి. మానవ జీవితంలో ఆశీర్వాదం లేక దీవెన యొక్క శక్తి అత్యంత ప్రధానమైనది. మరి ఈ ఆశీర్వాదం మనకెవరిస్తారు? మనం ఎవరికైనా ఇవ్వచ్చునా అని ప్రశ్నిస్తే అవుననే చెప్పాలి. ఈ ఆశీర్వాదము మనం ఎవరి నుండైనా పొందవచ్చును, మరి మనము ఎవరికైనా ఇవ్వచ్చును. ఎందుకంటే అహం బ్రహ్మస్మి తత్వమసి, మనము దైవత్వపు చైతన్య సకలాలమే. ఇతర వ్యక్తులు, వస్తువులు మరి విషయాలు కూడా దైవత్వపు చైతన్య శకలాలే. కావున ఆశీర్వాదం ఎవరికైనా ప్రసాదించవచ్చు. మనము ఎవరినైతే లేదా దేనినైతే ఆశీర్వదిస్తామో అవి శక్తివంతమవుతాయి, మరి ఉన్నతంగా వృద్ధి చెందుతాయి. మనకున్న అపోహ ఏంటంటే, సాధారణంగా భగవంతుడు మనకు ఆశీర్వదిస్తాడు, లేక ఏ మహనీయుడో ఏ యోగి మాత్రమో ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. కానీ నిజానికి మనం కూడా ఎనర్జీతో కూడుకున్న వారమే. వారు మాత్రమే దైవాంశ సంభూతులు కారు, మనము కూడా దివ్యులమే. దైవత్వం అనేది అంతటిలోనూ ఉంది. సర్వం కల్విదం బ్రహ్మం, ఏదైతే ఉన్నదో అది అంత దైవత్వమే అన్నారు. వారికి వారు దివ్యులమని తెలుసు, మనకు తెలియదు, లేదా తెలిసిన ఆ విషయాన్ని మనం ఎరుకలో లేము, లేదా ఆ విషయాన్ని మనం నమ్మటం లేదు. అంతే తేడా. ఆశీర్వాదం అంటే ఏదో దేవుళ్ళ పటాల్లో ఉన్నట్లు కేవలం చేతితో ఇస్తారు, లేదా నెత్తిన చేతులుంచి ఇస్తారని అనుకుంటే పొరపాటే. మనము నిరంతరం మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, మరి మన భావాల ద్వారా మనల్ని మనం ఆశీర్వదించుకుంటున్నాం. మరి ఇతరులను, ఇతర వస్తువులను, ఇతర విషయాలను ఆశీర్వదిస్తూ ఉంటాం, కానీ ఎక్కువగా ఆశీర్వాదంలో నెగిటివ్గానే ఉంటాయి. వీటినే పూర్వకాలంలో శాపాలు అనేవారు. ఎలా మనల్ని మనం మరి ఇతరుల్ని ఆశీర్వదించకుండా శపించుకుంటున్నామో మొదట చూద్దాం, తర్వాత ఎలా ఆశీర్వదించుకోవాలో చూద్దాం. నువ్వు ఎప్పటికీ బాగుపడవురా, నీకు చదువా రాదు, నువ్వు నీ జీవితంలో బాగుపడవు, నాకింత చేసావు కదా, నువ్వు సర్వనాశనం అయిపోతావు, మా మాటలు వినలేదు కదా, నువ్వెలా పైకి వస్తావో మేము చూస్తాం, నేను వాడిని పైకి రానివ్వను,
వాడి వ్యాపారం సర్వనాశనం అయిపోవాలి. ఇలాంటివి మాట్లాడినా, ఆ విధంగా ఆలోచించినా, ఆ విధంగా ప్రవర్తించినా, లేక అలా భావించినా కూడా మనం మనకు లేదా ఇతరులకు నెగిటివ్ ఆశీర్వాదం లేదా శాపం ఇచ్చినట్లే. ఇంకా మనము ఇతరులను చూసి ఓర్వలేకపోయినా, అసూయపడినా, అయిష్టంతో ఇతరుల అశుభాలను కాంక్షించినా లేదా దిష్టి పెట్టినా కూడా మనం శాపమే ఇస్తున్నాం. కానీ గుర్తించుకోండి, ఒక వేపగింజ భూమిలో నాటితే అది చెట్టే ఎన్నో లెక్కలేని వేపగింజలను సృష్టిస్తుంది. అలాగే ఒక మామిడి టెంక నాటితే అనేక మామిడికాయలు సృష్టింపబడతాయి. అంటే ప్రకృతి ధర్మం మనం ఇచ్చినది ఎన్నో రెట్లై మనకు తిరిగి వస్తుంది. కావున మనం శాపాలు ఇచ్చుకుంటూ వెళ్తే అదే రూపాల్లో మనకు ఎన్నో రెట్లు తిరిగి వస్తాయి. అందుకే మన మాటల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ, చేష్టల రూపంలో కానీ, భావనల రూపంలో కానీ ఇతరులకు హాని తలపెట్టరాదు. అందుకే మన జీవితాలు ఇలా ఇంకా పతనమవుతున్నాయి. అందుకే పెద్దలు అన్నారు, నువ్వు ఇతరుల శుభాలను కోరు, భగవంతుడు నీ శుభం కోరుతాడు. మరి ఆశీర్వాదం ఎలా సాధన చేయాలి? మన జీవితాలు ఆశీర్వాదంను ఇచ్చిపుచ్చుకోవడంతో నిండిపోవాలి. మనం ఇతరులకు, ఇతర వస్తువులకు, ఇతరుల విషయాలకు ఆశీర్వాదం ఇవ్వాలి. మనం మనల్ని ఆశీర్వదించుకోవాలి. మనం ఇతరుల నుండి ఆశీర్వాదం పొందాలి. ఆశీర్వాదం అంటే శక్తినివ్వడం. మరి మనం ఏమి ఇస్తే అది ఎన్నో రెట్లు తిరిగి మనకు వస్తుంది అన్నది ప్రకృతి ధర్మం. కావున మనం ఆశీర్వాదాన్ని ఇచ్చే కొద్దీ, శక్తిని ఇచ్చే కొద్దీ మనం శక్తివంతం అవుతున్నాం. మనల్ని మనం ఎలా ఆశీర్వదించుకోవాలో చూద్దాం. మన శరీరాల్ని, శరీర భాగాల్ని, వాటి పనితీరును ఆశీర్వదించండి. నా మనసు నిర్మాణాత్మకంగా, అందులోని మాలిన్యాలన్నీ తొలగిపోవాలని మన మనసును మనం ఆశీర్వదించుకోవాలి. నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నాలో చక్కటి జ్ఞానం ఉంది, అలా అని మన బుద్ధిని మనం ఆశీర్వదించుకోవాలి. నా ఆత్మను నేను ఆశీర్వదించుకుంటున్నాను అని మన స్వంత ఉనికిని మనం ఆశీర్వదించుకోవాలి. నా జీవితాన్ని నేను ఆశీర్వదిస్తున్నాను. నా జీవితం ఆయురారోగ్యాలతో, యోగక్షేమాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, బుద్ధి జ్ఞానాలతో పుష్కలంగా నిండి ఉంది అని మిమ్మల్ని మీరు దీవించుకోండి. మీరే భగవంతులను భావించి ఇతరులను కూడా దీవించండి. అందరూ వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని దీవించండి. ప్రపంచంలోని మనుషుల మనసుల్ని ప్రశాంతంగా ఉండాలని దీవించండి. ప్రపంచంలోని వ్యక్తులందరూ జ్ఞానవంతులైనట్లుగా ఆశీర్వదించండి. ఇంకా మీరు వాడే వస్తువులను, మీ ఆస్తిపాస్తులను, మీ వ్యాపారాలను, మీకు లభించే డబ్బును, మీరు అనుభవిస్తున్న భాగాలను, మీ ఇంటిని, మీ తోటలని, మీ పంట పొలాల్ని, మీ వాహనాలను, ఇలా అన్నింటినీ ఆశీర్వదించండి. ఇలా చేయడం వల్ల మీలో శక్తి అభివృద్ధి చెందుతుంది. మీ ఆలోచనలు అనేవి యూనివర్స్లోకి ప్రవేశించి అలాంటి వాటినే మీరు ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకంటే మన ఆలోచనలకి, మన మాటలకి అంత శక్తి ఉంది కాబట్టి. ఈ సాధనని మీరు క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.